హాయ్ అండి. అందరెలా ఉన్నారు? మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్స్ ఇంకా ఎన్నో అప్‌లోడ్ చేస్తాను. మేమైతే ఈరోజు విజయవాడలో ఉన్న భీమశాల ఫ్యామిలీ రెస్టారెంట్‌కైతే వచ్చాం. మీకు ఈ పిక్‌లో ఉన్న భీముడు ఎవరో గుర్తున్నారా? ఈ పిక్‌ని చూస్తే మనకొక సాంగ్ గుర్తొస్తది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాట్యమందు. ఒకప్పుడు ఆ పాట చాలా ఫేమస్ కదా! నాకైతే ఆ పాట చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కమెంట్ చేయండి. ఈ రెస్టారెంట్ యొక్క యాంబియన్స్ చూస్తానికి చాలా బాగుంది. చూస్తానికి చాలా రిచ్‌గా అయితే అనిపిస్తది మనకి. మీరు గనక ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే నేను పక్కా ఈ రెస్టారెంట్‌ని అయితే రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా టీమ్ లంచ్‌లు గాని, మనం ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఒక 30-40 మెంబర్స్‌తో మనం కలిసి ఒక డిన్నర్ ప్లాన్ ఏదైనా చేద్దామన్నా గాని, ఈ రెస్టారెంట్‌లో ఆ సిట్టింగ్ కెపాసిటీ కూడా అయితే అవైలబుల్‌గా ఉంది. ఇంక ఈ రెస్టారెంట్ పక్కనే కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. రీసెంట్‌గానే ఇక్కడ ఒక శ్రీమంతం ఫంక్షన్ కూడా చేశారు. మీరు ఒకవేళ ఫంక్షన్ హాల్‌ని బుక్ చేయాలనుకున్నా ఈ ప్లేస్‌కొచ్చి మీరు బుక్ చేసుకోవచ్చు. యాంబియన్స్ ఎంట్రన్స్, నెక్స్ట్ గ్రీనరీ సెటప్ అండ్ మెలికల ముగ్గులతో ఒక పల్లెటూరి వాతావరణం తెచ్చి నాకు యాంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఇప్పటికి నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమై ఉంటది. నేను మాత్రం జెన్యూన్ రివ్యూ మాత్రమే చెప్తాను. ఎక్కడైనా ఫుడ్ నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను. నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్తాను. అలాగే వాళ్ళు మమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో కూడా నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యొచ్చి వెళ్ళాలా లేదా అని మీరే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రెస్టారెంట్ నాటి తరం రుచులు నేటి తరానికి అనే కాన్సెప్ట్. మీరు సౌత్ ఇండియన్ ఫుడ్ ని టేస్టీగా ట్రై చేయాలంటే ఈ రెస్టారెంట్ ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. సూప్స్, కబాబ్స్, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, భీమశాల ఫిష్ బిర్యానీ ఆల్ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్. మేము ఇక్కడ రాయలసీమ స్పెషల్ నాటుకోడి రాగి సంగటి అలాగే నల్లికోస్ బిర్యానీని అయితే ఆర్డర్ చేసాం. నేను ఇప్పటి వరకు రాయలసీమ నాటుకోడి అయితే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా ఎలా ఉంటదనేది చూడాలి. రాగి సంగటి టేస్ట్ చేద్దాం. రాగి సంగటి, నాటుకోడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మేము నల్గోస్ బిర్యానీని అయితే సర్వ్ చేయమని చెప్పాను. పాపం పిల్లోడు పెడుతున్నాడే గానీ, ఆ స్పూన్‌లోంచి అయితే ఆ బిర్యానీ అయితే రావట్లేదు. చాలా కష్టపడ్డట్టున్నాడు. మొత్తానికి ఎలాగోలా నా ప్లేట్ అయితే నింపాడు. ఇంక నేనే ఆ కష్టాన్ని చూడలేక చాలని చెప్పాను. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. నల్లుగోస్ బిర్యానీ ఫస్ట్ టైమ్ చేశాను. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మా బుజ్జి ఎక్కువగా గ్రేవీ కలుపుకోవడం వల్ల స్పైసీగా అనిపించింది. అందుకే అప్పుడు నేను ఈ డైలాగ్ చెప్పాను. రెస్టారెంట్‌కి వచ్చినప్పుడు ఫస్ట్ తినటం ఎట్లనో నేర్చుకో. అయితే చాలా కష్టపడ్డాను రెస్టారెంట్‌లో. అటు ఇటు కొట్టి మరి ట్రై చేశాను. ఆ మ్యారోని తీసుకుందామని చెప్పి ఆ నల్లులోంచి. కానీ నాకైతే రాలేదు. ఫైనల్‌గా అయితే మేము వదిలేసి అయితే వచ్చేసాం. మాకు రాగి సంగటి 599 అలాగే ఈ నల్లుగోస్ బిర్యానీ కూడా 599 పడింది. ఇంకా వాటర్ బాటిల్ వచ్చి 20 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ సర్వీస్ చార్జెస్ ఇంక్లూడ్ చేసేసారు. అందుకే మేము టిప్ ఇవ్వలేదు. నార్మల్‌గా వచ్చేసాం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. తినేటప్పుడు ఓల్డ్ సౌత్ ఇండియన్ సాంగ్స్ వినడం వల్ల మన మనసుకి చాలా ప్రశాంతంగా ఇంకా సరౌండింగ్స్ చాలా క్లీన్ అండ్ హైజీనిక్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ అడ్రస్ ఎల్ఈపిఎల్ సెంట్రో మాల్ థర్డ్ ఫ్లోర్ ఎంజీ రోడ్ బృందావన్ కాలనీ విజయవాడ. ఈ రెస్టారెంట్ లో వితౌట్ అవర్ పర్మిషన్ సర్వీస్ చార్జెస్ ని ఇంక్లూడ్ చేసేస్తారు బిల్లులో. అదొక్కటే మైనస్ పాయింట్. మిగతా అన్ని చాలా బాగున్నాయి. ఈ రెస్టారెంట్ లో చెప్పడానికి నాకు నెగిటివ్స్ ఏం కనిపించలేదు. సర్వీస్ బాగానే ఉంది. అలాగే ఫుడ్ కూడా చాలా టేస్ట్ గా ఉంది. అంతా హైజీన్ గా ఉంది. నేనైతే గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేశాను. మీరు కూడా విజిట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా ప్లేస్‌ని విజిట్ చేయాలనుకుంటే విజయవాడలో కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.